నాన్న, నన్ను క్షమించు. పూణేలోని ఒక శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3 గంటల సమయం. అమెరికాలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న రోహన్ ఫ్లైట్ దిగి వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు. అతని తండ్రి సదాశివరావు గత రాత్రి మరణించాడు. రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్టాప్ బ్యాగు, కళ్ళపై రేబాన్ గ్లాసులు, చెమటలు కారుస్తూ తరచూ చేతి వాచి వైపు చూస్తూ నిలబడ్డాడు. అక్కడ మోక్ష ఈవెంట్ మేనేజ్మెంట్ అనే అంత్యకీల సేవా సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు. అన్నీ సిద్ధం చేశాడు. ఎండుకట్టెలు పేర్చబడ్డాయి. పూజారి వచ్చాడు. సదాశివరావు గారి శరీరానికి స్నానం చేయించి సిద్ధం చేశారు. రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒక్కసారి చూశాడు. 2 కన్నీళ్లు కారాయి. అప్పుడు సుమిత్ని అడిగాడు, మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా? నాకు సాయంత్రం 6 గంటలకి రిటర్న్ ఫ్లైట్ ఉంది. రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. దయచేసి త్వరగా ముగించండి. సుమిత్ షాక్ అయ్యాడు. ఈ కొడుకును పెంచిన తండ్రికి 3 గంటల సమయం కూడా దక్కదా? అతను మౌనంగా తల ఊపాడు. అంత్యక్రియలు జరిగాయి. రోహన్ చితికి నిప్పు పెట్టాడు. పొగ ఆకాశంలోకి ఎగిసింది. రోహన్ సుమిత్ను పక్కకు తీసుకెళ్ళి చెక్ బుక్ తీశాడు. సుమిత్, థ్యాంక్స్, మంచి ఏర్పాటు చేశావు. ఎంత బిల్లు? 50,000 లక్షనా? ఎంతో చెప్పు, ఇప్పుడే చెక్ రాస్తాను. నేను మళ్ళీ రావడం కుదరదు. బూడిద నిమజ్జనం కూడా మీరే చూసుకోండి. సుమిత్ విచిత్రంగా నవ్వాడు. సార్, మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మా బిల్లు ఇప్పటికే చెల్లించబడింది. రోహను ఆశ్చర్యపోయాడు. ఎవరు చెల్లించారు? నా మామయ్య. సుమిత్ చెప్పాడు. లేదు సార్, 1 సంవత్సరం క్రితం మీ నాన్నగారు మా ఆఫీస్కి వచ్చారు. అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు. నడవటమే కష్టంగా ఉంది. ఆయన అడిగారు, మీ ప్యాకేజ్ ఏమిటి? నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా అని. మేము వివరాలు చెప్పాము. అదే రోజు ఆయన ముందస్తుగా 50,000 చెల్లించారు. ఆ రోజే ఈ లేఖ కూడా ఇచ్చారు. నా కొడుకు వచ్చినప్పుడు ఇది అతనికి ఇవ్వండి. అతను రాలేకపోతే నా అంత్యక్రియలు కూడా మీరే చేయండి అన్నారు. సుమిత్ ఆ లేఖను రోహన్కి ఇచ్చాడు. కంపిస్తున్న చేతులతో రోహన్ దాన్ని తెరిచాడు. తండ్రి వణుకుతున్న చేతిరాత్తో ఇలా ఉంది. ప్రియమైన రోహన్, నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు. అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు. నా మరణ వార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుందని తెలుసు. లీవ్ దొరుకుతుందా? టికెట్ దొరుకుతుందా? మీటింగ్ ఏమవుతుంది అనే ప్రశ్నలు నిన్ను వేధిస్తాయి. నీ సమయం, నీ కెరీర్ చాలా ముఖ్యం. నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను. ఒక ముసలివాడి మృతదేహం కోసము కష్టాలు నష్టాలు పడద్దు. అందుకే నా మరణానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. ఏజెన్సీకి డబ్బు చెల్లించాను. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు వస్తే మంచిది, రాకపోయినా నేను కోపడను. ఒకే ఒక అభ్యర్థన. చిన్నప్పుడు నిన్ను స్కూల్కి తీసుకెళ్తూ నేను నీ చేతిని ఎప్పుడూ వదలలేదు. ఈరోజు నువ్వు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు నీ చెయ్యి వణకకూడదు. త్వరగా వెళ్ళు. నీ భార్యాపిల్లలు ఎదురు చూస్తుంటారు. మీ నాన్న. లేఖ చదివిన వెంటనే రోహన్ చేతిలోని చెక్ బుక్ కింద మట్టిలో పడిపోయింది. రోహన్ కెరీర్పై ఉన్న గర్వం, అహంకారం బూడిదైపోయాయి. అతను మోకాళ్ళపై పడిపోయాడు. నాన్న, నన్ను క్షమించు. రోహను వెక్కి వెక్కి ఏడుస్తూ తల పట్టుకున్నాడు. తర్వాత రోహన్ లేచి సుమిత్ చేతులు పట్టుకొని, సుమిత్, ఇప్పుడు నాకు అమెరికాకు వెళ్ళాలని లేదు. నాకు నా నాన్నతో ఉండాలి అనిపిస్తుంది. నేను కోట్లు సంపాదించాను, కానీ ఇప్పుడు బిచ్చగాడిని అయ్యాను. నా తండ్రి తన మరణ సమయానికి నా మీటింగ్ గురించి ఆలోచించాడు, కానీ నేను మాత్రం ఆయన అంత్యక్రియల ధరపై బేరసారాలు చేశాను. ఈరోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు. రాత్రంతా చితు ముందు కూర్చున్నాడు. ఎందుకంటే చివరికి అతనికి అర్థమైంది, ప్రీపెయిడ్ సిమ్ కార్డుకి ఉండొచ్చు, కానీ తండ్రి ప్రేమ ఎప్పుడూ ప్రీపెయిడ్ కాదు. తండ్రి ప్రేమ అనంతం. దాని ప్రపంచంలో ఎలాంటి కరెన్సీతో కొనలేము. ప్రపంచంలో ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత డబ్బు సంపాదించినా, మీ డైఫర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరిలో మీకోసం ఎదురు చూస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించి దూరం కాకండి. ఏజెన్సీలు అంత్యక్రియలు మాత్రమే చేయగలవు, కానీ కన్నీళ్ళు అవి అవుట్సోర్స్ కాల్చలేవు. అవి మన రక్తం నుంచే రావాలి. ఈ రోజుకు ఇలా చూస్తున్నాం, రేపటి రోజుకి ఇంకెన్ని ఘోరాలు చూడాలో. ఆన్లైన్లోనే అమెరికా నుండి రిమోట్ నొక్కి బాడీని కాల్చే టెక్నాలజీ వస్తుందో, లేదా గంగాజలమే వచ్చి బూడిదని తనలో కలుపుకుపోయే ఇమేజ్ క్రియేట్ అవుతుందో చూడాలి. మరి మిత్రులారా, నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.